నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అపాచీ ఆర్టీఆర్ 160 4V బండి అయితే వచ్చింది. దీనికి వచ్చేసి బండి స్టార్ట్ అవుతుంది, ప్లస్ వెంటనే ఆగిపోతుంది. యాక్సిలేటర్ ఇస్తే ఆగిపోతుంది. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మాల్ ఫంక్షన్ లైట్ వెలుగుతుంది. తర్వాత ఏబిఎస్ లైట్ అయితే 2 వస్తున్నాయి. సో ఇది బండి అయితే స్టార్ట్ అవుతుంది, ఆగిపోతుంది. సో ఏంటని చెప్పేసి నేను ఓబీడీ అయితే పెట్టి చెక్ చేశాను. చెక్ చేస్తే P0316 అనే కోడ్ వస్తుంది. ఇంజిన్ మిస్ఫైర్ డిటెక్టెడ్ అని చెప్తుంది. సో ఇక్కడైతే బండి స్టార్ట్ చేస్తే చూద్దాం. సో బండి స్టార్ట్ అవుతుంది. ఆ కోడ్ వచ్చిన తర్వాత కూడా బండి స్టార్ట్ అవుతుంది ఒకసారి. ఓకే, మళ్ళీ ఇలా చూడండి, హ్యాండిల్ ఇలా తిప్పితే ఆగిపోతుంది. సో హ్యాండిల్ ఇలా తిప్పితే ఆగిపోతుంది, మొత్తం ఆగిపోతుంది. సో మళ్ళీ హ్యాండిల్ ఇలా తిప్పేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇలా తిప్పినప్పుడు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇలా తిప్పగానే బండి ఆగిపోతుంది. సో ఇది ప్రాబ్లం దీనిది. తమ్ముడైతే తోసుకొని వచ్చాడు. సరే దీన్ని చూద్దాము ఏం ప్రాబ్లం అనేది. మనకి ఓబీడీ పెట్టినప్పుడైతే P0316 కోడ్ వస్తుంది, ఇంజన్ మిస్ఫైర్ డిటెక్టెడ్. ఓకే, ఇది ఏంటనేది ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఒకవేళ ఇలా తిప్పుతున్నప్పుడు కట్ అయినట్టు ఏమైనా అనిపిస్తుంది. సో చెక్ చేద్దాం, అది వైర్ ఏమైనా కట్ అయిందా లేకపోతే ఏమైందని ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ బండిని అప్డేట్ చేద్దాం. ఓకే, ఈ ఏబిఎస్ అనేది కంటిన్యూగా వస్తుంది. ప్లస్ ఇది చూద్దాం ఒకసారి. కట్ చేద్దామా? సరే, కట్ చేసి వైర్లు పెట్టడం చూద్దాం. ఇలా మనకి లెఫ్ట్ సైడ్కి తిప్పినప్పుడు బండి స్టార్ట్ అవుతుంది, రైట్ సైడ్కి తిప్పినప్పుడు అవ్వట్లేదు కదా. సో మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం కేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ఒక్కొక్క వైర్ అన్నీ ఓపెన్ చేసుకొని లాగి చూడాలి. కట్ అయినాయి ఏమన్నా చెక్ చేసుకుంటే మనకు దొరికిపోద్ది ఈజీగా. ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది అక్కడ హ్యాండిల్స్ దగ్గర వైర్లు కట్ అయినాయి అని చెప్పేసి. సో ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఒక్కొక్కటి లాగి చూడాలన్నమాట. ఓల్డ్ సిస్టమ్ ఇలా లాగి చూస్తే మనకి ఎల్లో వైర్ ఒకటి కట్ అయింది చూడండి, అది దొరికిపోయింది ప్రాబ్లం. ఇంకేమైనా ఉన్నాయని కూడా మొత్తం వైర్లన్నీ కూడా ఒకసారి చెక్ చేస్తే ఉంటే కట్ అయితే మాత్రం ఎన్నైతే కట్ అయినాయో వాటికి కొంచెం ఎక్స్ట్రా ఒక వైర్ మొక్కేసి జాయింట్ చేసేస్తే సెట్ అయిపోద్ది. ఇది ఫ్రెండ్స్ దీని ప్రాబ్లము.
కట్ చేయగలదాన్ని చూసుకో. తీసుకున్న వైరు సో ఇంకా వైర్లు వేరే ఏం కట్ అవ్వలేదు. సో ఇది ఒకటే కట్ అయినట్టు కనపడుతుంది కాబట్టి ఓకే. దీని వరకు అయితే మంచిగా ఒక వైర్ తీసుకొని ఎక్స్ట్రా వైరు జాయింట్ చేసేసి మరలా ఎక్కడ టచ్ అవ్వకుండా మంచిగా టేప్ చుట్టేద్దాం. టేప్ చుట్టిన తర్వాత దీనికి ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో చూపిస్తాను. చూడండి, బండి అయితే మంచిగా స్టార్ట్ అయింది. అలాగే మాల్ ఫంక్షన్ లైట్, ఇంజిన్ చెక్ లైట్ కూడా పోయిందనమాట. ఓన్లీ ఏబిఎస్ లైట్ వస్తుంది. ఆ ఏబిఎస్ లైట్ కూడా కంప్లీట్గా తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఏబిఎస్ లైట్ కూడా పోతుందనమాట. అంటే బ్రేక్ కొట్టిన తర్వాత ఏబిఎస్ లైటు పోతుంది, అది మీకు చూపిస్తాను. ఇదైతే మొత్తం నీట్గా టేప్ చుట్టేసిన తర్వాత మళ్ళీ చూడండి మొత్తం అన్ని లోపలికి నెట్టేసండి. ఆ అపాచీ వాడు మొత్తం దగ్గరికి ఇచ్చాడు అన్నీ. సో అన్నీ నీట్గా ఆ లోపలికి నెట్టేసేసి జాగ్రత్తగా మళ్ళీ కట్ అవ్వకుండా తర్వాత మీకు ఏబిఎస్ లైట్ కూడా పోయిందనమాట. సో ఈ వైర్ వల్ల ఇంజిన్ చెక్ లైట్ పోయింది. తర్వాత బండి కొంచెం అటు ఇటు మూవ్ చేసిన తర్వాత ఆ ఇంజిన్ చెక్ ఏబిఎస్ లైట్ కూడా పోయింది. సో మీకు అది కూడా చూపిస్తాను చూడరు. ఇంజిన్ చెక్ లైట్ పోయినప్పటికి కూడా మళ్ళీ ఒకసారి మనం BS6 బండి కాబట్టి ఇంకా ఏమైనా ఎర్రర్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఒకవేళ మనం ఇందాక ఆ ఎర్రర్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేస్తే అప్డేట్ చేసేస్తే బండి ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ ఎర్రర్ కోడ్స్ కూడా రిమూవ్ చేసి బండి అప్డేట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీకు ఏబిఎస్ కూడా అది మీకు పోయింది, మీకు చూపిస్తాను. నా దగ్గర V311 మిషన్ కూడా ఉంది. సో ఇది పాత మిషను. ఇది ఒక్కోసారి ప్రాబ్లం డిటెక్ట్ చేయట్లేదు. ఏంటనేది ఒకసారి దీన్ని అప్డేట్ చేయటమా ఏంటనేది ఒకసారి చూడాలి. ఈ మిషన్ని, ఇది OBD సెన్సార్ని అప్డేట్ చేయటమా ఏంటనేది ఒకసారి చెక్ చేయాలి. మన దగ్గర కొత్త మిషన్ కూడా ఉంది, V519. సో ఇది ఫాస్ట్గా ఉందన్నమాట. దీన్ని పెట్టిన తర్వాత చాలా ఈజీగా వస్తుందన్నమాట. సో పాతది పని చేయట్లేదు, ఒక్కోసారి డిటెక్ట్ చేయట్లేదని చెప్పి ప్రాబ్లమ్స్ కొత్తది పెడితే తొందరగా మనకు డిటెక్ట్ చేస్తుంది. సో ప్రాబ్లం అనేది ఈజీగా కనిపెడుతుంది. చూడండి, ఇక్కడైతే ఎర్రర్ కోడ్స్ ఏమీ లేవు. అయినప్పటికీ ఒకసారి బండి అప్డేట్ చేసేసి వదిలేద్దాం. సేమ్ అలాగే V311 దీన్ని చూపించాను కదా, అది కనెక్ట్ అవ్వలేదు. V519 అయితే తొందరగా కనెక్ట్ అయిపోయింది. సో నా దగ్గర 2 మిషన్లు ఉండటం వల్ల సేఫ్ అనమాట నేను. ఓకే ఫ్రెండ్స్, అది అప్డేట్ చేయటం అయిపోయింది క్లియర్గా. మీకు ఏబిఎస్ లైట్ కూడా వస్తుందిగా, అది ఎలా పోయిందో మీకు చూపిస్తాను. అలా తీసిన తర్వాత ఒక బ్రేక్ కొడితే అలాగా ఒకసారి అలా ఏబిఎస్ లైట్ కూడా పోతుంది అనమాట. చూడండి, ఏబిఎస్ లైట్ కూడా పోయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినా కానీ మళ్ళీ ఒక కొంచెంసేపు కొంచెం అలా మూవ్ చేసిన తర్వాత ఏబిఎస్ లైట్ అనేది పోతుంది. బ్రేక్ కొట్టిన తర్వాత బ్రేక్ పెట్టుకుని కొంచెం ముందుకు వెనక్కి అట్లా చేస్తే ఆ ఏబిఎస్ లైట్ పోతుంది. మనం అయితే బండిని అయితే అప్డేట్ చేసేసాం కాబట్టి నో ప్రాబ్లం. చూడండి, కొంచెం అలా బ్రేక్ పట్టి కొద్దిగా అలా కొంచెం ముందు మూవ్ చేసిన తర్వాత పోయింది మళ్ళీ. చూడండి, చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, సో ఏబిఎస్ లైట్ కూడా పోయిందనమాట. ఇంజిన్ చెక్ లైట్ కూడా రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మంచి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.